ఈ ముచ్చటిన్నాక అన్నలు జేబులల్లా అక్కలు పర్సులల్లా పునుకులాడతారు పక్క. జేబులు ఎంత పైకం ఉంది, ఎన్ని నోట్లున్నాయి, వార్తలల్లో చెప్పినోసంటి ఏమన్నా ఉన్నాయా? ఉంటే ఏడికేళ్ళొచ్చినాయి, ఎవరిచ్చిండ్రు? పోయి మార్చుకుంటామంటే వాళ్ళు ఇస్తారా? ఓ కాళ్ళు ఇయ్యకుంటే ఏం చెయ్యాలే? ఇగో ఇట్లుంటది. హావ్ దొంగ నోట్ల ముచ్చట్నేనుల్లా. ఎందుకైనా మంచిది 500 నోట్లుంటే ఓ పరి చెకింగ్ చేసుకొనిరుల్లా. దొంగ నోట్లు తిరుగుతున్నాయట మార్కెట్లా. ఏడ ముద్ర కొట్టిండ్రో ఎవరు మోసుకొచ్చిండ్రో గాని బొచ్చెడు నోట్లున్నాయట దేశంలా. మీకెట్లేర్కా అంటారేమో. ఖుద్దు సెంటర్ హోం శాఖే చెప్పింది. అసలు నోట్లకు అవిటికి గింత సుతా ఫరాక్ లేకుంటుండుతోటి గుర్తుపట్టుడు చాలా కష్టమైతుందట. పరీక్ష బట్టి చూస్తే ఒరిజినల్ నోట్ల మీద రిజర్వ్ బ్యాంక్ అని రాసుంటది కదా, అందులో ఒక అక్షరం తప్పు పడ్డదట దొంగ నోట్ల మీద. రిజర్వ్ బ్యాంక్ స్పెల్లింగ్ లా ఒరిజినల్ నోట్ల మీద ఈ అనే అక్షరం ఉంటే దొంగ నోట్ల మీద ఏ అనే అక్షరం ఉంటదట. గీ ఒక్క తేడా తప్ప కడమదంతా సేమ్ టు సేమ్ ఉంటాయట. 500 నోట్ల మీద నజరయ్యిండ్రని బ్యాంకులకు ఆఫీసర్లకు మతలబ్ పంపిండ్రు సెంటర్ వాళ్ళు. గట్లనే మీకెవరన్నా ఇస్తే 1-2 మాటల చెకింగ్ చేసినాకనే తీసుకోండి. ఆత్రమాత్రంలో తీసుకొని జేబులేసుకున్నారంటే తూటుపడ్డ జేబులను నోటు పెట్టినట్టే అయితది మళ్ళా. అయినా గింత ఇకమతి చేసినోళ్ళు రేపుగా ఒక్క అక్షరం కూడా మార్వరని గ్యారెంటీ అయితే లేదు. ఇక అప్పుడెట్లా గుర్తుపట్టాలనో.